Hi friends, today's topic is 8th class first chapter లో రేషనల్ నెంబర్స్ మ్యాథ్స్ మనం చెప్పుకుంటున్నాము. మ్యాథ్స్ ఫర్ 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్. దీంట్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్ చెప్తున్నాము. అంటే ఎడిషన్స్ ఆన్ రేషనల్ నెంబర్స్, సబ్ట్రాక్షన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, మల్టిప్లికేషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్స్ ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఎట్లుందంటే డైరెక్ట్ ఆపరేషనల్ ఆన్ రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి మల్టిప్లికేషన్ ఆన్ రేషనల్ నెంబర్స్ని ఇచ్చారు. కానీ మనం ఎడిషన్ ఎలా చేయాలి రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఓకే, అది కూడా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అసలుకి? మనం చాలా క్లాసెస్లో మనం రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాము. రేషనల్ నెంబర్స్ అంటే ఎప్పుడు గుర్తుంచుకొని P/Q ఫామ్లో ఉంటుంది, ఇంకా అండ్ Q నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి రేషనల్ నెంబర్స్ అంటే. అర్థమైందా? తర్వాత ఇప్పుడు మనం ఎడిషన్స్ చేద్దాం. అంటే బై ఫామ్లో ఉంటుందని అర్థమైందిగా మీకు. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. జస్ట్ 5/3 ప్లస్ 2/4 ఇట్లా ప్లస్ ఇచ్చారు. మనకు మామూలుగా ఇట్లా ఇచ్చారు అనుకోండి. సపోజ్ 2 + 4 అంటే 6 అని రాసిస్తారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? రేషనల్ నెంబర్స్లో ఇచ్చారు. అన్నప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి ఎడిషన్ అని అంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 5s ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను చేస్తున్నా వినండి. 4 5s 20 ప్లస్ 3 2s 6 బై 4 3s 12. ఎప్పుడైనా ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 5s అని చేసాము. చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం సింబల్ యూజ్ చేస్తున్నాం? ప్లస్, కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టా. ప్లస్ 3 2s ఎంత 6. ఇప్పుడు మనం డినామినేటర్లో చేస్తున్నాం కాబట్టి బై 12 అని పెట్టుకున్నాం. ఓకే, 4 3s 12 కాబట్టి 12 అని పెట్టాం. 20 + 6 అంటే 26 బై 12 వచ్చిందా? 2 6 12, 2 1 2, 2 3 6. ఇంకా పోతుందా? నో. 13/6 ఇస్ ద ఆన్సర్. ఫ్రాక్షన్లోనే వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని గుర్తుంచుకోండి. మైనస్ అప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్. సేమ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కూడా ఎట్లా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఒక ప్రాబ్లం చేద్దాం. ఎడిషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీటికన్నా మనకి ఏంటంటే మల్టిప్లికేషన్ డైరెక్ట్గా డినామినేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేసేసి ఆన్సర్ వస్తే సరిపోతుంది. బట్ ఎడిషన్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ క్రాస్, నెక్స్ట్ ఇంకో క్రాస్, తర్వాత డినామినేటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చెప్పుకుందాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏంటది? రేషనల్ నెంబర్స్. ఇది కూడా ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ 9/4, సారీ మైనస్ కదా మనం అనుకుంది. ఓకే, 9/4 మైనస్ 2/3. ఇది ఎట్లా చేయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పుకున్నాం కదా, క్రాస్ మల్టిప్లికేషన్. బట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? ఏ సింబల్? మైనస్ సింబల్ కాబట్టి మనం మైనస్ అని పెట్టుకోవాలి. 9 3s 27. ఇక్కడ ఏ సింబల్? మైనస్. 4 2s 8 బై 4 3s 12. ఓకేనా? ఇప్పుడు 27 మైనస్ 8. 17లో 8 పోతే ఎంత? 9 1 అంతేనా? 19/12 అయితే వచ్చింది మనకి ఆన్సర్. ఓకేనా? సేమ్ ఫ్రాక్షన్లో చేసినప్పుడు మనం ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం మల్టిప్లై చూద్దాము. మల్టిప్లికేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైంది కదా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చూద్దాము. మనకి మీకు ఫ్రాక్షన్స్ నేను టైప్స్ చెప్పాను కదా, దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. డినామినేటర్ అంటే కింద వాటిని, బైకి కింద వాటిని డినామినేటర్, బైకి పైన వాటిని న్యూమరేటర్ అని అంటాము. ఓకేనా?
మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్, రేషనల్ నెంబర్స్లో అంటే p/q ఫామ్లో ఉండాలి, అవి మల్టిప్లై అవ్వాలి. ఓకేనా? 2/3 ఇంటూ 4/2. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తావు? సేమ్ ఎడిషన్స్లో మనం చేసినాంగా అనేసి 2/3 ఇంటూ 4/2 అని పెట్టుకొని మనం క్రాస్ మల్టిప్లై చేసామంటే దట్ ఈస్ ఎ రాంగ్ ప్రాసెస్. మల్టిప్లికేషన్లో ఎట్లా చేయాలంటే జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? 4 2s 8 by 3 2s 6. 2 డబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా, 2 3s 2 4s. ఎంత వచ్చింది మనకి? 4/3. ఎంత ఈజీగా ఉంది మల్టిప్లికేషన్, చాలా ఈజీగా ఉంటుంది కదా. ఓకే, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మల్టిప్లికేషన్లో. గుర్తుంచుకోండి, మల్టిప్లికేషన్లో కన్ఫర్మ్గా న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, చెప్పండి ఇప్పుడు. 4 2s 8, 9 6 54. 2 టేబుల్లో పోతుంది కదా, 2 4s 8, 2 2s 4, 1 మిగిలింది, 2 7s 14. మళ్ళీ ఇంకా పోతుంది కదా 4/27. ఓకేనా? మరి ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. డివిజన్ ఎట్లుంటుందంటే చూద్దాం మనం. అది కూడా డివిజన్ చేయగానే ఇప్పుడు మనకి ఆపరేషన్ ఆన్ రేషనల్ నెంబర్స్ అయిపోతుంది. ఈ టాపిక్ రేషనల్ నెంబర్స్లో ఆపరేషన్ ఆన్ రేషనల్ నెంబర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటి? ఎడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. డివిజన్ చెప్పుకుంటే ఆపరేషన్ ఆన్ రేషనల్ నెంబర్స్ అయిపోతుంది. దీని తర్వాత 8th క్లాస్ టాపిక్ ఇది. ప్రాపర్టీస్ చెప్పుకోవాలి. క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అవి ఉంటాయి కదా, అవి చెప్పుకోవాలి. మల్టిప్లికేషన్ అయిపోచేసాము, ఎట్లా చేసి డివిజన్ చేద్దాం. డివిజన్కి ఎగ్జాంపుల్ 3/4 డివైడెడ్ బై 7/5 అని ఇచ్చారు. ఓకేనా? అప్పుడు ఎట్లా చేస్తారనమాట అంటే డివిజన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్వర్స్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇట్లా నిల్చున్నాము అంటే ఇది రైట్ సైడ్ అవుతుంది కాబట్టి ఈ రైట్ సైడ్ నెంబర్ని ఇన్వర్స్ చేసుకోవాలి. ఇన్వర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే 3/4 డివిజన్ అనేది ఏమై జరుగుతుంది అంటే ఇంటూ జరుగుతుంది. 7/5 అనేది 5/7గా మారుతుంది. ఇప్పుడు ఎట్లా మారింది? ఇంటూగా, మల్టిప్లికేషన్గా మారింది. మల్టిప్లికేషన్లో ఎట్లా చేస్తాము? న్యూమరేటర్ డినామినేటర్. 5 3s 15, 7 4s 28 వచ్చిందా? అట్లా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. 4/2 డివైడెడ్ బై 6/3. ఇప్పుడు ఎట్లా చేస్తాం? ఏం చేయాలి? ఇన్వర్స్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఇన్వర్స్ చేసుకున్న తర్వాత 4/2 ఇంటూ ఈ 6/3 అనేది ఏమవుతుంది? 3/6 అవుతుంది. 4 3s 12/6 2s 12. 1s 1 వచ్చింది ఆన్సర్. ఇట్లా డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆపరేషన్ ఆన్ రేషనల్ నెంబర్స్ మనకైతే కంప్లీట్ అయిపోయాయి. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మనం ఇంకొక వీడియోలో చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.